ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు గాదె మరియ చిన్నమ్మ, బీరెడ్డి రాయపరెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు బీరెడ్డి మతియాస్ రెడ్డి లలిత. ఉత్తరించి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు బీరెడ్డి మతియాస్ రెడ్డి మరియు లలిత. సిహెచ్ రివ్య చంద్రిక ఎల్ఐసి ఎగ్జామ్స్ మంచిగా వ్రాయినట్లుగా, మంచి ఉద్యోగం వచ్చినట్లుగా దైవాశీస్సుల కొరకు. నందు జ్వరము నుండి సంపూర్ణ స్వస్థ కొరకు రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినట్లుగా ప్రవీణ్ కుమార్ అంతోని భారతి మంచి ఆరోగ్యం కొరకు. రావెల సుధీర్ బాబు మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మనిత శాంతి కొరకు సమర్పించువారు డాక్టర్ వసంత్ కుటుంబం. ఒక కుటుంబంపై ఉన్న పాపశాప నుండి విడుదల, వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అగునట్లుగా, కుమారుడు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, ఎంవి శంకర్ మహేశ్వరి మధ్య సఖ్యత, బంధకాలు తొలగిపోవాలని, విక్రమ్ పావనీలపై దేవుని దీవెనలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ దైవాశీస్సుల కొరకు. గంట తెరేస కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఉజ్వల సాత్విక మంచి ఆరోగ్యం, మంచి చదువులు, బంగారు భవిష్యత్తు, ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు. ఉత్తరించి ఆత్మల శాంతి కొరకు సమర్పించేవారు బీరెడ్డి మతియాస్ రెడ్డి లలిత. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాస్త్రీలు మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచరణ ప్రభు దీవించి రాకపోకలేందు దేవుని సంరక్షణ కాపుదల కొరకు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో తుఫాను వలన, వరద వలన ఇల్లు కోల్పోయి నిరాశ్రయులై అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, భోజన సదుపాయాలు లేని వారికి, ప్రజల సకల అవసరాలు తీర్చమని, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభు తోడుగా ఉండమని, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి దీవించమని దివ్యకారుణ్యమూర్తి పేరిట పూజ. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మబాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. మాణిక్యరావు పద్మ కుటుంబంలోని భూమి తగాదాలు తొలిపోనట్లుగా, దివ్య దీపకుల మంచి ఆరోగ్యం, చదువుల బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీస్సుల కొరకు. మేరీ కోటి రత్నకుమారికి కిడ్నీ ఫంక్షన్, న్యూరో ఫంక్షన్ నార్మల్ అగునట్లుగా, త్వరగా స్వస్థ చేకూర్చినట్లుగా, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జ్ అగునట్లుగా. కె నరసింహులు మంచి ఉద్యోగం మరియు ప్రారంభించబోయే వ్యాపారాన్ని దేవుడు దీవించాలని. తన్వి అక్షిత్ బంగారు భవిష్యత్తు, తన్వికి కెనడాలో జాబ్ ప్రమోషన్, అక్షిత్ మంచి ఉద్యోగం, కుటుంబ దైవాశీస్సుల కొరకు. గోపాల్ రెడ్డి పద్మం అభినాథ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా అభినాథ్ రెడ్డి మంచి చదువులు, దైవ జ్ఞానం, జ్ఞాపక శక్తి సమస్యలు తీరి కుటుంబం శాంతి సమాధానంతో జీవించినట్లుగా, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు. సిస్టర్ శాంటా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత కుటుంబ సభ్యులు. సుజిత్ కుమార్కి రవలి మేరీ సంతానవరం కొరకు. పి అగస్టిన్ కిడ్నీ సమస్య నుండి విడుదల, కుటుంబ శాంతి సమాధానం, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు. శారద మంచి ఆరోగ్యం, బంధకాల నుండి విడుదల, సంపూర్ణ స్వస్థ, పిల్లల బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీస్సుల కొరకు. దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలుల స్వస్థలు, అద్భుతములు, ఆశీర్వాదములు కురిపింపబడినట్లుగా. బి విజయ్కి హెర్నియా సమస్య నుండి సంపూర్ణ స్వస్థ కొరకు. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్, సేవనస్తుల పిల్లల పరిచయం ప్రభు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రత్యేక తలంపును నెరవేర్చి కుటుంబాలు దీవింపబడినట్లుగా. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా వ్యాపార అభివృద్ధి, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు. థోమాస్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని దైవాశీస్సుల కొరకు. భూలక్ష్మి సంపూర్ణ స్వస్థ, దైవాశీస్సుల కొరకు. జాన్ పాల్ త్వరగా కోలుకోవాలని దైవాశీస్సుల కొరకు. మట్టి అంతోని మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు. శాంతి సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం కొరకు, దైవాశీస్సుల కొరకు. ఈ విన్నపాలని ప్రభుకు సమర్పించుకుందాం. అయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే నాకు శరణమని నమ్ముచున్నాను. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే
నీవే నాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, ఎండిపోయిన నేల వలె వేచియున్నాము. నీ ఆత్మవర్షము మాపై కృమ్మరించుమా, నీ ఆత్మవర్షము మాపై కృమ్మరించుమా. కోపం క్రోధ మోహమనే అగ్నిలో మేము కాలిపోక కమలకుండా కాయుము రాజా, కాలిపోక కమలకుండా కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. నీ కొరకు కాచుకొని ఉన్న వారిని శాంతి నొసగము, నీ ప్రవక్తలు నమ్మదగిన వారిని రుజుపు చెయ్యము. నీ దాసుని మెరునుత ఆలింపుము, నీ ప్రజలైన ఇశ్రాయేలు మానవులను వినుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 24వ ఆదివారములోకి ప్రవేశిస్తున్నాము. ప్రియులరా, ఈరోజు మొదటి పఠనంలో మనము ఏం నేర్చుకోవాలంటే, మొదటి ప్రవచనం యేషయా ప్రవక్త గ్రంథమును గ్రహించబడినది. యేషయా ప్రవక్త తాను అనుభవించిన బాధల గురించి, ఆ తిరస్కరణల గురించి చాలా చక్కటిగా మనల్ని తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ఆ ఇశ్రాయేలు ప్రజలు మొదటి పఠనములు మనం వినబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఆ యేషయా ప్రవక్తని అవివేకముతో చూశాడు, బాధలు చేశారు, అవమానం చేశారు. అయినప్పటికీ ఆ యేషయా ప్రవక్త ఆ ప్రభువైన యాహోవాని నమ్ముకొని వారి మీదే ఆశ్రయం తీసుకుని వారిని విశ్వసించాడు. అందువలన ఇశ్రాయేలు ప్రజల నుండి ఎటువంటి హీన వారికి దొరకలేదు. ఈరోజు ప్రత్యేక విధంగా ఆ యేషయా ప్రవక్తగా మెస్సయ్యని గురించి కూడా మనకు తెలియపరుస్తున్నాడు. ఈ మెస్సయ్య ఎటువంటి వారు అని ఈ మొదటి పఠనం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, ఈరోజు రెండవ పఠనము పునీత యాకోబు గారు రాసిన లేఖ నుండి మనం వినబోతున్నాం. పునీత అపోస్తలుడైన పునీత యాకోబు గారు చెప్తున్న ఒక మంచి మాట ఉంటుంది. ఏమనగా, విశ్వాసం లేనినటువంటి ఆ కార్యములు అర్థం లేదు, ఉపయోగం లేదు అని చెప్తున్నారు. అవును బిడ్డ, ఈరోజు యాకోబు గారు 2 ఉదాహరణలు తీసుకుని ఆకలి ఉన్న వారిని, ఒక వ్యక్తిని గురించి, అదేవిధంగా
వస్త్రం లేనటువంటి వారిని ఒక ఉదాహరణ గురించి చెప్తున్నారు. ఈరోజు యాకోబు గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఆకలి ఉన్న వారికి ఆకలి తీర్చకుండా, బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇవ్వకుండా మీరు ప్రార్థన చేస్తే, మీరు విశ్వాసం ఉన్నది దేవుని నమ్మితే అది అర్థహీనంగా అయి మారుతుంది. అర్థం లేనటువంటి జీవితం లాగా మీరు జీవిస్తున్నారు అని ఈరోజు యాకోబు గారు ఈ 2వ పఠనం ద్వారా మనకు తెలియపరుస్తున్నటువంటి సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఈరోజు సువార్త పఠనము, యేసు ఒక శిష్యుడు ఎలా జీవించాలి, ఒక శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలి అని ఒక కార్యం గురించి చాలా చక్కటిగా మనకు చెప్తున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు తాను గురించి, తాను అనుభవించడానికి పోతున్న ఆ బాధల గురించి, తాను మరణం గురించి ఆ అపోస్తలులతో, ఆ శిష్యులతో మాట్లాడినప్పుడు ఆ శిష్యులు దానిని జీర్ణించలేకపోయారు. యేసుక్రీస్తుని ఇది ఎప్పుడు కూడా జరగదు అని చెప్పి ఉన్నటువంటి ఆ సందర్భాలు, యేసుక్రీస్తు ఒక మంచి కార్యం, ఎవరైతే నన్ను అనుసరించాలనుకున్నారో వారు తన యొక్క శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్పి ఈ యొక్క సువార్త బోధనములు ఒక ఉత్తమ, ఒక సాదృశ్యమైనటువంటి శిష్యులు ఎవరని మనకు ఆ యేసుక్రీస్తు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రండి ప్రియులారా, ఈరోజు ఈ యొక్క పూచివిలలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా తనకు దేవుడు ఇచ్చిన ఆ శిలువను ఎత్తుకొని దేవుని ముందు, ప్రభువా నేను నిన్ను వెంబడించి మీ వెనుకలా నేను వస్తున్నాను అని చెప్పి మనం ఒక ప్రతిజ్ఞ చేస్తాం. ఆ యేసుక్రీస్తుని వెంబడించి, ఆ యేసుక్రీస్తుని అడుగులాలు అనుసరించి జీవించినప్పుడు మన జీవితం కూడా ఆ యేసుక్రీస్తు ఆశీర్వాదం ఇస్తారు. సహోదరి సహోదరులారా, రండి ప్రియులారా, చేసిన ప్రతి ఒక్క పాపములు గుర్తు చేసుకొని ఒకసారి మనమందరము కూడా కనుగలు మూసుకుని, ఎప్పుడైతే మనము దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించలేకుండా ఆ చిత్తాన్ని విరుద్ధంగా మాట్లాడిన సమయములు, సందర్భాలను బట్టి మనము ఆ దేవుని నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నేనును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరము కూడా చాలా సంతోషముతో ఆనందంగా మన త్రియేకదేని మహిమపరుచుదాం. మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ,
భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర, నిన్ను పొగుడుచున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను కీర్తిస్తున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిద యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదియైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభుడవునైన ఓ సర్వేశ్వరా, మమ్ము కనికరముతో చూడుము. మా మీద దయదలచి మా పాపములు క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లు మాపై కృప చూపుము. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని. మొదటి పఠనము యెషయా గ్రంథము అధ్యాయం 50 పరిశుద్ధ వచనంలో 4వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము అధ్యాయం 50 పరిశుద్ధ వచనంలో 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయంను నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధన ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనును గాన వారు కలిగించే అవమానంలో నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకొంటిని. నేను నాగుబాట్లు తెచ్చుకొననని నాకు తెలియును. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీదెవడైనా నేరం మోపదలిచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగంను రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను నిర్దోషినని నిరూపింపగల వాడెవడు? నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్ట వలె క్షీణింతురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
క్రియలు లేని విశ్వాసము మృతిప్రాయమే. రెండవ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. నా సహోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకున్నచో తన చేతులను దానిని నిరూపింపకున్న ఎడల దానివల్ల ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? కూడు గుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించున్నచో వారి జీవిత అవసరాలను తీర్చక సమాధానముగా వెళ్ళుడు, చలి కాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి పనులను అనర్చబడినచో క్రియల లేని విశ్వాసము మృతిప్రాయమే. కానీ నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి అని ఎవరైనా పలికినచో దానికి సమాధానము ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లు ఉండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసం ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. ఇది ప్రభువాకు. స్వరానికి వందనములు. హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే, హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే. రాజాదిరాజు ఇమ్మానువేలు, రాజాదిరాజు ఇమ్మానువేలు, మనతోనున్నవారు, మనతోనున్నవారు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త అధ్యాయములు 8 పవిత్ర వచనములు 27 నుండి 35 వరకు. ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 8 వర్సెస్ 27 to 35. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు, మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. అందుకు వారు, కొందరు బప్తిస్మ యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా,
పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ రోజున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేటతెల్లము చేసెను. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి అట్లు పలుకరాదు అని వారింపసాగాను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరవిలిచి, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలేను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా స్వార్థ నిమిత్తము తన ప్రాణమును దారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయినా వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు? నన్ను గూర్చి ఈ సందేశమును గూర్చి ఈ పాపిష్టి వ్యభిచారతరములో సిగ్గుపడువానిని గూర్చి మనుష్య కుమారుడు కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి దేవునికి వందనము. తండ్రి దేవునికి వందనం. తండ్రి దేవునికి స్తోత్రము. తండ్రి దేవునికి స్తోత్రం. యేసు దేవునికి వందనము. యేసు దేవునికి వందనం. యేసు దేవునికి స్తోత్రములు. యేసు దేవునికి స్తోత్రములు. పవిత్రాత్మ దేవునికి వందనము. పవిత్రాత్మ దేవునికి వందనములు. పవిత్రాత్మ దేవునికి స్తోత్రము. పవిత్రాత్మ దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ 24వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నది. ఈనాడి పవిత్ర పఠనంలో మనము చూస్తూ ఉన్నాము, క్రీస్తునాథుని యందు ఎవరైనా కానీ మిక్కిలి విశ్వాసము కలిగి జీవించి ఉన్నారో వారందరికీ కూడా యేసునాథుని యొక్క రక్షణను గురించి మరియు తన యొక్క రాకడను గురించి, తను పడినటువంటి పాటలను గురించి మరియు తను మన యొక్క రక్షణార్థము మరణాన్ని గురించి కూడా మరియు తన యొక్క పునరుత్థానం గురించి కూడా ఈనాటి పవిత్ర పఠనములు మరియు సువిశేష పఠనములు తెలియజేస్తూ ఉన్నవి. మొదటి పఠనంలో మనం చూస్తూ ఉన్నాము, యెషయా ప్రవక్త 50వ అధ్యాయము వచనంలో 5 నుండి 9 వరకు దేవుని యొక్క రాకడను గురించి, ఒక యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి సుమారు 550 సంవత్సరములు క్రీస్తు పూర్వమే యెషయా ప్రవక్త తన యొక్క ప్రవచనంలో పలుకుతూ ఉన్నాడు. అదే విధముగా ఆ యొక్క రాకడను మనం ఈనాడు యేసుక్రీస్తు సువిశేష పఠనంలో తను పొందబోయేటువంటి యొక్క బాధలను, తన ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్, తన యొక్క రాకడ యొక్క ఉద్దేశముల గురించి తన యొక్క శిష్యులకు మరియు అక్కడ ఉన్నటువంటి జనులందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. మనము ఈ యొక్క సువిశేష గ్రంథంలో చూస్తూ ఉన్నాము, ఏ విధంగానైతే తండ్రి దేవుడు
తన యొక్క కుమారుణ్ణి మనకు మానవాళి యొక్క రక్షణార్థము పంపించి ఉన్నాడో, ఆ యొక్క కుమారుడు మన మధ్యకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా తను ప్రార్థనలో గడిపి తనకు కావలసినటువంటి శిష్యులను ఎన్నుకుని ఉన్నాడు. ఆ యొక్క శిష్యులను తన వెంట తీసుకొని కైసరియా ప్రాంతంలో వెళుతూ ఉన్నప్పుడు, ఈ యొక్క కైసరియా ప్రాంతంలో చూస్తున్నాము, వారి యొక్క 12 మంది అపోస్తులలో ఒకరైనటువంటి ఫిలిప్పు ఆ యొక్క కైసరియా ప్రాంతము చెందిన వాసి. తన యొక్క జనుల యొక్క ఉద్దేశములు, వారు యేసు ప్రభువుని ఏ విధంగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగానైతే, ఆ యొక్క యూదులు ఏ విధంగానైతే దేవుని యొక్క రాకడను గురించి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారో, అది తనే అని తెలియచేయుట కొరకు ఈనాడు అక్కడ ఉన్నటువంటి జనులందరినీ కూడా యేసు ప్రభువు అడుగుతూ ఉన్నాడు. నేను ఎవరును అని అక్కడున్న జనులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ యొక్క జనులు వారికి యేసు ప్రభువుకి ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏమని అంటున్నారు, ఈయన ఒక ప్రవక్త, ఈయన ఏలియా ప్రవక్త అని. మరియు అది ఎందుకు ఆ విధంగా వాళ్ళు పలుకుతూ ఉన్నారో మనము ఈనాడు సువిశేష ప్రకటనలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకాసు వార్త అధ్యాయంలో 16 వచనం 16 మనం చదువుదాం. లూకాసు వార్త అధ్యాయంలో 16 వచనంలో 16. యోహాను కాలం వరకు యోహాను కాలము వరకు మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రవచనములు ఆచరణలో ఉన్నవి. ఆనాటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రచారము చేయబడుచూనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చేయబడుచూ ఉన్నది. ప్రేమల సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉన్నాము, యెషయా ప్రవక్త కాలం నుండి కూడా యేసు రాకడ వరకు కూడా ఏ విధంగానైతే యెషయా ప్రవక్త ప్రవచనంలో పలికి ఉన్నాడో వాటన్నిటిని కూడా ఇజ్రాయేలు ప్రజలు తూట తొచ్చకుండా పాటిస్తూ ఉన్నారు. అంటే వారికి తెలియను, ఒకనాడు వారి యొక్క రక్షకుడు వస్తాడు వాళ్ళ మధ్యకి అని. వారందరూ కూడా పొలిటికల్ మెస్సియా గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. వారిని పరిపాలించే ఒకటువంటి మెస్సియా గురించి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. మలాకి గ్రంథము 4వ అధ్యాయము వచనములు 5. ప్రభువు మహాదినము ఘోర దినము రాకమునుపే అది రాకమునుపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మలాకి గ్రంథము మనం చూస్తూ ఉన్నాము, పాత నిబంధన మరియు నూతన నిబంధనకు ముందుగా మలాకి గ్రంథము ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ప్రవక్త మలాకి తన యొక్క వచనములు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడో, వారందరూ కూడా ఏలియా ప్రవక్త వస్తాడు అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ఏలియా ప్రవక్త మలాకి గ్రంథంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నది, మీరు ఇప్పుడే విని ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము, ఆ యొక్క ఎవరైతే వారి ప్రవక్త గురించి వెయిట్ చేస్తున్నారో, ఈ యొక్క నూతన నిబంధనలో మనము చూస్తున్నాము, యేసు ప్రభువే ఆ యొక్క రక్షకుడు. వారందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి మెస్సియా అని ఈ యొక్క సువిశేష గ్రంథము మార్కు సువార్తలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ప్రేమ సహోదరి సహోదరులారా, ఈ యొక్క యేసు ప్రభు యొక్క రాకడ అనేది తన యొక్క శ్రమలను గురించి మరియు తన యొక్క మరణమును మరి యొక్క పునరుత్థానము గురించి మనకు తెలియజేస్తూ ఉన్నది. మార్కు సువార్తలో దేవునికి తగిన శిష్యులు ఉండుటకు కొన్ని ప్రణాళికలు ఉన్నవి. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాము, డినయింగ్ హిమ్సెల్ఫ్, తనను తాను త్యజించుకొనుట. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము, టేకప్ హిస్ ఓన్ క్రాస్, తన సిలువను తను మోసుకొని అనుసరింపవలయునని ఈనాటి సువిశేష ప్రకటనలో మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మనము 2వ పట్టణంలో చూస్తున్నాము,
విశ్వాసము మరియు ఆచరణ. ఫెయిత్ అండ్ డీడ్స్. ప్రియమైన సహోదరి సోదరులారా, ఒకానొక పట్టణంలో ఒక తల్లిదండ్రులు తన యొక్క పిల్లవాడును 10 ఏళ్ళ ఒక పిల్లవాడును ఒక రూములో నిద్రిస్తున్న సమయంలో తల్లి తండ్రి ఒక రూములో వారు ఇద్దరు కూడా సంభాషణ చేస్తూ ఉన్నారు. తల్లి రోధిస్తూ ఉంటుంది. ఆ యొక్క తల్లి ఎందుకు రోధిస్తూ ఉంటుందో చిన్న పిల్లవాడికి అర్థం కాదు. తల్లిదండ్రులు అనుకుంటూ ఉన్నారు, చిన్న పిల్లవాడు నిద్రిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క తండ్రి ఒక సైలెంట్గా తన యొక్క తల్లి దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ ఉన్నాడు. తల్లి అప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది. ఏమేనగా తను ఈ యొక్క చిన్న పిల్లవాడు పుట్టుక మునుపు వారు పడినటువంటి కష్టములు బాధములు ఎటువంటివి అని. ఆ యొక్క తండ్రి వచ్చి తల్లిని తన యొక్క భార్యను ఓదారుస్తూ ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఆ యొక్క పలుకులన్నింటి కూడా చిన్నపిల్లవాడు వారు ఊహించని విధముగా ఆ యొక్క చిన్నపిల్లగాడు అన్నీ కూడా సైలెంట్గా వింటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి యొక్క బాధ ఏమిటి అనగా వారికి పెళ్ళి అయినాక కొన్ని సంవత్సరముల వరకు సంతానము లేదు. కానీ వారు ఏ విధంగానైతే దేవుని యొక్క దేవునికి మొరపెట్టుకుని ఉన్నారో ఆ యొక్క మొరను దేవుడు ఆలకించి వారికి సంతాన ప్రాప్తి కలుగజేస్తున్నాడని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క చిన్నారి బిడ్డ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆనందకరమైనటువంటి సంతాన ప్రాప్తి అని. ఎప్పుడైతే చిన్నారి బిడ్డ తల్లిదండ్రులే అంతా సర్వస్వం అని అనుకున్నటువంటి చిన్నారి బిడ్డ ఈనాడు ఈ యొక్క తల్లిదండ్రుల కృప ఒక్కటే కాదు, ఈ యొక్క దేవుని యొక్క కృప వారి యొక్క ప్రార్థన ఫలితమే ఈ యొక్క చిన్నారి బిడ్డ అని ఆనాడు ఆ చిన్నారి బిడ్డ దైవ సన్నిధిలో దైవ వాక్యంలో నేను ఇప్పటి నుంచి కూడా నేను పెంపొందాలని అని దైవ వాక్యంలో నేను బలపరుచుకోవాలని ఆ యొక్క చిన్నారి బిడ్డ ఒక నిశ్చయం తీసుకుని ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క చిన్నారి బిడ్డే మనము ఇక్కడ నీ యొక్క ఆల్టర్ ముందు ఉన్నటువంటి ఆ చిన్నారి బిడ్డ మేము చూస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నా యొక్క చిన్నతనంలో కూడా నేను ఇదే విధంగా దైవ వాక్యమును వింటూ ఉన్నప్పుడు మా యొక్క తల్లిగారు ఎప్పుడూ కూడా తల్లి మరియమ్మ గారి ఒక జపమాలను డైలీ కూడా ప్రతిరోజు కూడా జపించడం మా యొక్క కుటుంబంలో జరుగుతూ ఉండేది. నాకు తెలియదు ఆ యొక్క సమయంలో మా తల్లిదండ్రులు 10 సంవత్సరములు కూడా సంతానం లేకుండా ఉండేవాళ్ళు. కానీ తల్లి మరియమ్మ గారి కృప వలన తనకు కావాల్సిన మా యొక్క తల్లిగారు ఎంతో భక్తి కలిగినటువంటి ఆ యొక్క మా తల్లిగారు తన పేరు కూడా లూర్దు మేరీ, బ్యాప్టిస్మల్ నేమ్ ఈజ్ లూర్దు మేరీ. మా యొక్క తండ్రి గారి పేరు జోజప్ప ఇన్ తెలుగు. సో వారి యొక్క తల్లి మరియమ్మ గారి యొక్క పేరును మరియు ఆ యొక్క మా తండ్రి జోజప్ప గారి పేరు ఇద్దరు కలిగినట్టు వారు సంతానం లేక ఎంతో బాధపడుతూ ఉన్న సమయంలో తండ్రి దేవుడు తల్లి మాధ్యస్థం ద్వారా వారికి సంతానం కలిగించినటువంటి అది కూడా కమల పిల్లలను సంతానం కలిగించి ఉన్నారు. ప్రేమ సహోదరి సహోదరులారా, వారిలో ఒకరైనటువంటి నేను ఈనాడు ఈ యొక్క పరిశుద్ధ దివ్యబలి మీ ముందు నిలబడి ఆ యొక్క వాక్యాన్ని నేను ఈనాడు ప్రచురించుటకు దేవుడు నాకు ఇంత కృప కలిగజేసి ఉన్నాడు. ప్రేమ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఏ విధంగానైతే శిష్యులు పీటర్ గారు అంటూ ఉన్నారు, మీకు ఇవన్నీ కూడా జరగకూడదు అని. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, సైతాను నా వెనుకకు వెళ్ళు అని. గెట్ బిహైండ్ మీ సేటన్ ఈ సేస్. ఎందుకు దేవుడు ఆ విధంగా చెప్తూ ఉన్నాడు అంటే, నా వెనుకకు వెళ్ళు అని అర్థం అంటే నన్ను చూసి నేను ముందు ఉంటాను. ఎప్పుడైతే మనము ఒకరికి వెనుకకు ఉన్నామంటే మన ముందు ఒకరు ఉన్నారు అని, వారు మనకి మార్గాన్ని చూపిస్తారు అని, ఆ యొక్క మార్గంలో మనం నడవాలి అని దాని యొక్క సారాంశము అర్థము. ప్రేమైన సహోదరి సహోదరులారా, అంటే దేవుని మనకు ముందు ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనము వాటిని ముందు చూడాలి, వారి నుంచి మనం నేర్చుకోవాలి. దాని తర్వాతనే మనము వారి యొక్క క్రియలలో కూడా మనము పాలు పంచుకొనాలి.
మరియు వారి యొక్క సువార్తను మనము ముందు ప్రజలకు తెలియచేయాలని ఈనాటి సువిశేష గ్రంథము మనకు స్పష్టముగా పలుకుతూ ఉన్నది. మొదటి యోహాను 3వ అధ్యాయము వచనం 17. మొదటి యోహాను 3వ అధ్యాయము వచనములు 17. ఏ వ్యక్తి అయినను ధనికుడై ఉండి కూడా అవసరములోనున్న తన సోదరుని చూచియు తన హృదయ ద్వారమును మూసివేసినచో తన హృదయమున దైవ ప్రేమ కలదని ఎట్లు చెప్పుకొనగలరు? ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ దగ్గర ఎంతో ధనిక సంపద ఉండవచ్చు, మీరు ఎంతగానో సహాయం చేస్తూ ఉండవచ్చు, కానీ మీ యందు విశ్వాసం లేని ఎడల ఈ యొక్క చేసినటువంటి యొక్క కార్యములన్నీ కూడా వృధా అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మీకు ఎంతో విశ్వాసం కలిగి ఉండవచ్చు, విశ్వాసంతో పాటు మీ దగ్గర ఎంతో ధనిక సంపద కలిగి ఉండవచ్చు, కానీ నీ యొక్క సహోదరుడు కష్టాలలో ఉన్నాడు, కన్నీటిలో ఉన్నాడు, వారి కన్నీటిని మీరు తుడచలేని సమయంలో ఈ యొక్క విశ్వాసానికి అర్థము లేదు అని ఈనాటి సువిశేషము మనం చూస్తూ ఉన్నాము. అదేవిధముగా మనం చదువుదాము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము వచనములు 7 నుండి 8 వరకు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము వచనములు 7 నుండి 8. ప్రభువు మీకు ఇయ్యనున్న దేశం నందలి నగరములలోను తోడి ఇశ్రాయేలీయులను పేదవారై ఉన్నచో మీరు హృదయములను కఠినం చేసుకొనక అతనికి సహాయం చేయుడు అని ఈనాడు ద్వితీయోపదేశ కాండము తెలుపుతూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు 2వ ఆజ్ఞ కూడా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించుకుంటున్నట్లే అదేవిధంగా నీ యొక్క స్నేహితులను కూడా, నీ యొక్క పరులను కూడా ప్రేమించాలని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని మనం ఈనాటి దివ్యపల్లి పూజలో ధ్యానించుకుంటూ ఉందాం. నిజమైన మన యొక్క క్రైస్తవ బిడ్డలుగా మనము నిజంగా ఆ యొక్క క్రైస్తవ మతంలో ఎదుగుతూ ఉన్నామా, లేక ఏదో విశ్వాసము, నేను క్రీస్తుని బిడ్డని, క్రీస్తుని నమ్ముతున్నానని ఒక విశ్వాసాన్ని ఒక బయటికి మటుకే మనము చెప్పుతూ ఉన్నామా, లేక మన యొక్క హృదయం నుంచి ఆ యొక్క మాటలు వస్తూ ఉన్నాయా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క కార్యములలో కూడా, సత్క్రియలలో కూడా ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనము ప్రచారం చేస్తూ ఉన్నామా? మనల్ని మనము ఈనాడు ప్రశ్నించుకుందాము. మనం చూస్తూ ఉన్నాము యోబు గ్రంథము 1వ అధ్యాయము 21. ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 1 verses 21. Naked I came from my mother's womb, naked shall I return. నేను దిగంబరుని గాని తల్లి కడుపు నుండి వెలువడి తిని దిగంబరుడు గాని ఇచ్చటి నుండి వెడలిపోయేదను. ప్రభువు దయచేసిన వాని నెల్ల మరలా తానే తీసుకొనును. అతని నామమునకు స్తుతి కలుగును గాక. ప్రేమ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా పుట్టుకతోటి ఇక్కడికి విచ్చేసింది దేనితోటి? దిగంబరముగా వచ్చినాము. మరణించిన తర్వాత కూడా మనతో ఏమి తీసుకుని వెళ్ళలేము. కానీ మనం ఇక్కడ జీవించినంత కాలము కూడా మనం చేసినటువంటి సత్క్రియలన్నిటికీ కూడా ప్రజలు గుర్తుంచుకుంటూ ఉంటారు. ప్రేమ సహోదరి సహోదరులారా, వాట్ ఇంపాక్ట్ am I making while I am in this earth? ఎటువంటి నా యొక్క ఇంపాక్ట్ ఇక్కడ ఉన్న కాలము నేను ఈ యొక్క నా యొక్క సరౌండింగ్లో జీవిస్తున్న ప్రజలందరికీ కూడా నేను చేస్తూ ఉన్నాను. ఎటువంటి కార్యములను నేను వారందరికీ చేస్తున్నాను
అది మనకి జీవితంలో మ్యాటర్స్ అ లాట్. ప్రేమ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, తల్లి శ్రీ సభ మనందరికీ కూడా ఒక చక్కని అవకాశం దయచేస్తూ ఉన్నది. అది ఏమనగా యేసు ప్రభువుని మన యొక్క రక్షకుడిగా మన మధ్యకి ఆ యొక్క తండ్రి దేవుడు, యావే దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎందుకు తీసుకుని వస్తున్నాడు అనగా మన పాపముల నుండి మనకు రక్షణను కలుగు చేయుటకు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనం పాల్గొన్నటువంటి మనందరం కూడా భక్తిపూర్వకముగా దేవుని యందు విశ్వాసము కలిగి, మరియు అదే విధముగా దేవుడు మన యందు కూడా సత్క్రియ కార్యములను చేయే విధంగా మనము ఈనాటి నుండి ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ దేవుని కార్యములో మరియు దేవుని యొక్క రాజ్యంను విస్తరణ చేయడంలో మనందరము కూడా హృదయపూర్వకముగా మన యొక్క చేతనంత వరకు మరియు మనకు ఏ విధంగానైతే from our own abilities, through our own abilities, how much we can do, let us give for the poor. మనం ఎంతవరకు దేవుని యొక్క ఈ యొక్క పరిచయలో మనము వారికి ప్రజలకు తగిన విధంగా సాధ్యపడదామో అంతవరకు కూడా మనము మన యందు కృషి చేద్దాము. మరియు అదేవిధంగా మన యొక్క సహోదరులందరికీ కూడా దైవ కార్యములను నెరవేర్చుటకు సహాయపడదాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మనమందరము కూడా మన యొక్క విశ్వాస ప్రమాణము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సి పిలాతునికి అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాం. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాము. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాము. శరీరక ఉత్థానమును విశ్వసించుచున్నాము. నిత్య జీవమును విశ్వసించుచున్నాము. ఆమేన్. ప్రేమగల తండ్రి, రోజు ప్రత్యేక విధంగా దేవుని వైపు చూసి ప్రార్థన సహాయం అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డలకి మీ యొక్క అనుగ్రహ ఆశీస్సులు, దీవెనలు ప్రసాదించండి ప్రభువా. ఇదిగో మీ ముందు ముర్ర పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డల వారి యొక్క ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఈరోజు ఎంతమంది దేవుని ఒక్కసారి చూడాలి ఆశతో తన యొక్క జీవితం అంకితం చేసి ఆ జీవితం ఉన్నటువంటి ఆ సమస్యలన్నిటిని దేవుని ముందు ఇచ్చేసి వారు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. ఇది ప్రత్యేక విధంగా ఈ పూజలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో నడుచుకుని జీవించమని, దేవుడు పలుకులు ప్రకారం జీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ అప్పము, ఈ ద్రాక్షరసము మీ సన్నిధిలోకి సమర్పించినప్పుడు ప్రభువా, మనందరిని కూడా మీ చేతిలో సమర్పించి ప్రార్థన చేసిన ప్రభువా, మనల్ని మార్చండి ప్రభువా. మన పాపం కలిగిన జీవితం తీసివేసి మాకు మంచి జీవితం, మంచి కార్యములు చేయనటువంటి జీవితం కుమ్మకరించండి ప్రభువా. దేవుని యొక్క హితం ఆలగించి దేవుని యొక్క వాక్కు ప్రకారం జీవించడానికి మంచి మనస్సు మనకు వసకండి ప్రభువా. ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పూజలలో పాల్గొన్న ఈ సమయములు తల్లి శ్రీ సభను నడిపిస్తున్న జగద్గురు ఫ్రాన్సిస్ పాప గారి కొరకు
అదేవిధంగా మన మెత్రాసములు ఎంతమంది పీడాధిపతులు పనిచేస్తున్నారు, ప్రతి ఒక్క పీడాధిపతుల కొరకు దేవుని సన్నిధిలో పని చేస్తున్న, సేవ చేస్తున్న ప్రతి ఒక్క గురువులు, కన్యాస్త్రులు, క్యాటెకిస్ట్, సదుపదేశులు, వారి అందరికీ మంచి తెలివిచ్చి, మంచి జ్ఞానం ఇచ్చి మనల్ని నడిపించమని మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఎంతమంది రోగ అవస్థలు ఉన్నారు ప్రభువా, ఎంతమంది ఉద్యోగం లేకుండా జీవిస్తున్నారు ప్రభువా, వారి యొక్క కన్నీరు ఓదార్చి వారికి తగిన ప్రతిఫలం ప్రసాదించమని, మనందరి ప్రార్థన ఆలకించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. జీవన ఊటయు ఆధారం నీవే, నా జీవన ఊటయు ఆధారం నీవే. నీవు లేక నీ బ్రతుకలేను, నీవు లేక నీ బ్రతుకలేను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారం ఒకట్లా ప్రార్థింపము. మన ప్రభు అయిన యేసు కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కనికరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనలో ఆలకింపుము. ఈ నీ దాసులు అర్పణములను నీ కనికర హృదయముతో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభు మీతో ఉండనుగాక. నీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిభువు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు విధేయములైన మాపై కనికరముతో
తనను తాను తగ్గించుకుని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించును. శిలువ మీద వేదనలుంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించును. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు నిశ్వాసద జీవమును ప్రసాదించెను. కావున దూదలతోను అతి దూదలతోను భద్రాసులతోను అధిపతులతోను పరలోక దళములన్నిటితోను ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగ పవిత్రుడవు. సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచబది మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము.
మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరిచి జీవనోత్సుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ వాక్తునుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్వీట్ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పూలాందని అక్కడ పిడాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రత్యేక విధంగా ఈ పూజలు పెట్టించిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క ఉద్దేశాల కొరకు, ఆ ప్రార్థనల కొరకు నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదానముఖత నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురు మీది చూపి దేవిని గణితలీగ మరియు మాతతోను, ఆమె భర్తీయబడిన జోచిప్పు గారితోను, పుణ్య తపస్సులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. వారు ద్వారా వారుతో వారు నందు సర్వశక్తి గల విదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకి ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పొందిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అనే అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు, గొర్రెపిల్ల మీదకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంతో మాకు నిత్య జీవనొసగును గాక. ఆమేన్. వార్షికోత్సవ ప్రార్థన. జీవమునకు మరియు ఐక్యతకు ఆధారమైన పరిశుద్ధ త్రిత్వైక దైవమా, దైవవాకు సభను ప్రారంభించుటకు పునీత ఆర్నోల్డ్ జాన్సన్ నీవు ప్రేరేపించుటకై నీకు కృతజ్ఞతలు. మాకు ముందుగా పనిచేసిన వారికి మరియు మా పరిచర్యలో మాకు సహకరించిన వారందరికీ మేము కృతజ్ఞతలమై ఉన్నాము. వాక్య రూపధారి అయిన యేసుక్రీస్తుతో ఏకమై గాయపడిన ప్రపంచం ఎడల స్నేహభావం కరుణ కలిగి వారికి జీవమొసగే శుభవార్తను ప్రకటిస్తూ వేద ప్రచారమునకు కట్టుబడి
పనిచేయుటకు మాకు నీ కృపను గ్రహించండి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్ములను నూతనీకరించండి. ఉత్సాహముతో నింపబడి కొత్త సవాలు ఎదుర్కొంటూ ముందుకు సాగునట్లు మా ప్రయాణాన్ని బలపేదం చేయండి. అప్పుడు మేము కృతజ్ఞతగా విశ్వసనీయత కలిగి సంఘమును నిర్మించుటకు బలపరచుటకు నీ ఆత్మ పరిలమును ప్రసాదించండి. పరిశుద్ధ మరియమ్మ, దైవవాక్కును కృపమున మోసిన తల్లి, మాలో ఐక్యతను పెంపొందించి ప్రోత్సహించి మా పరిచర్యలో మాకు తోడుగా నుండండి, నడిపించండి. చీకటిని ప్రారద్రోలే నీ కుమారుని వెలుగు మా హృదయములను మానవాళిని సృష్టిని ప్రకాశింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావమిదముద చెయ్యునుగాక. నీ పవిత్రాత్మ మాకు మార్గచూపిరి అయి మమ్ము నీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కలో నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించువో మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించువో మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతోడున్న మాపై అనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాపై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా.